నమస్తే శశికాంత్ గారు. నమస్తే అండి ఉషా గారు. నిన్న మనం ఒక వీడియో చేసినప్పుడు అంటే భార్య అక్రమ సంబంధం పెట్టుకొని డివోర్స్ తీసుకోకుండా భర్తను చంపే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు కొన్ని కారణాలు మీరు చెప్పడం జరిగింది. మరి దాంతో పాటే నేను అందులో ఒక క్వశ్చన్ అడిగాను. అక్రమ సంబంధం లేకుండా కూడా మరి చంపే ప్రయత్నాలు చేస్తున్నారు కదా! మరి దానికి కారణాలు ఏంటంటే పార్ట్ 2 అన్నారు. సో ఆ వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది. మరి ఏ అక్రమ సంబంధం లేకుండా కూడా భర్తను చంపే ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏంటి అంటారు? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. ముందుగా ఇది మనం డిస్కస్ చేసుకునే ముందు మనం ఇంతకుముందు ఈ ఫ్యామిలీ ఇష్యూస్ మీద చేసిన వీడియోస్కి అద్భుతమైన కమెంట్స్ వస్తాం జరిగాయి. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు కమెంట్స్లో ఇస్తాం జరిగింది. దానివల్ల మనకి ఎంతో కొత్త పాయింట్స్ కూడా తెలుస్తున్నాయి. వాటి మీద కూడా మనం డిస్కషన్స్కి వెళ్తున్నాము. ముందుగా అందరినీ అభినందిస్తూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్ పెట్టండి. మీరు నిజంగానే భావిస్తే అది షేర్ కూడా చేయండి. దానివల్ల ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి మనకి పనికొస్తుంది అది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడబోయే పాయింట్ అండి ఇవాళ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే ఈ భార్య అక్రమ సంబంధం పెట్టుకోదు, చాలా సక్రమంగా ఉంటుంది, కానీ హస్బెండ్ని చనిపోయేటట్టు చేస్తుంది. ఓకే, ఎట్లా అంటే ఎన్నో కేసెస్ మా దగ్గరికి వస్తుంటాయి. ఎలా అంటే తిను సెల్ఫ్ అబ్సెషన్లో ఉంటుంది, ప్యూర్ నార్సిస్టిక్ సాడిస్టిక్ ఈ సెల్ఫ్ ఈగోయిస్టిక్ బిహేవియర్లో ఉంటుంది మా. ఓకే, బేసిక్గా తెలుగులో ఏమని గయ్యాలి గంప అనొచ్చు. ఓకే, వీళ్ళు ఎలా ఉంటారంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి హస్బెండ్ని ఎట్లా టార్చర్ పెట్టాలి అన్నది వీళ్ళ ప్రథమ లక్ష్యం. వీళ్ళు 99% ఎటువంటి జాబులు, ఎటువంటి ఇంట్లో ఎటువంటి పనులు వీళ్ళు చేయరు. వీళ్ళు తినేది బయట నుంచే తెచ్చుకుంటారు. ప్లస్ వీళ్ళు ఎక్కడికి బయటకి ప్రయత్నం కూడా చేయరు. వీళ్ళు బాగా చదువుకొని ఉంటారు, మళ్ళీ పీజీలు మంచి మంచి మాస్టర్స్ డిగ్రీస్ ఇవి ఉంటాయి, కానీ వీళ్ళు జాబులు చేయరు. ఓకే, ఇంట్లోనే ఉంటారు, లేజీ అయిపోతారు, బయటకి అడుగు కూడా పెట్టరు. ఒకవేళ వెళ్తే ఒకళ్ళే వెళ్తారు, హస్బెండ్ తోటి వెళ్ళరు. ఈ హస్బెండ్ జాబ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎటైనా బయటకు సరదా తిరిగేసి వస్తారు, కానీ హస్బెండ్ ఉన్నంత వరకు ఇంట్లో చాలా సాడిస్టిక్ టార్చర్ బిహేవియర్లో ఉంటారండి వీళ్ళు. నేను కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొచ్చారు మా దగ్గర క్లయింట్స్. ఓకే, ఆమె ఒక మూల కూర్చొని గట్టిగా వీడి మీద అరుస్తూ 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 టార్చర్ పెట్టే వీడియో చూపించాడు నాకు. ఓకే, ఆయన మొన్నే యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఓకే, స్ట్రోక్ వచ్చి అలా కొడుకు వచ్చి చూపించాడు నాకు ఆ వీడియోస్. సో నేను అదొకటే కాదండి ఉషా గారు, మొన్న మధ్య రీసెంట్గా ఇంకొక ఆయన వచ్చారు. ఆయన నెలకి 3 లక్షలు శాలరీ సంపాదిస్తాడు. ఈమెకి నెలకి 1 తులం బంగారం కొనిస్తాడు, మంచి ఇల్లు మంచి కారు అన్నీ కొని పెట్టాడు. కానీ ఈమె నాకు వీడు వద్దండి, నాకు డైవర్స్ ఇవ్వను, విడాకులు ఇవ్వను, ఇంటి లోపలికి రాకూడదు, దూరంగా ఎక్కడైనా ఉండాలి, వేరే వాడిని పెళ్లి చేసుకోకూడదు, ఆయన సంపాదించే శాలరీ నాకు కావాలి. చూడండి క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉన్నాయో. ఓకే, ఇట్లా దగ్గర నేను నా క్యాల్కులేషన్ చూసుకుంటే 25% వరకు ఉన్నారండి. ఇట్లా 100కి 20 నుంచి 25% వరకు ఇలా ఉంటారు అని చెప్తాను. నేను 1% కూడా సందేహించట్లేదు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు బేసిక్గా అంటే హస్బెండ్ ఎప్పుడైతే ఎంతో అలసిపోయి ఇంటికి వస్తాడో వాళ్ళకి ఫుడ్ పెట్టదు. ఓకే, ఏదైనా వేడిగా తిందాము అనుకున్నట్టు వస్తారు, వాళ్ళకి ఫుడ్ పెట్టదు. ఏదైనా ఆర్డర్ చేసుకుంటామంటే ఇది ఒంటికి మంచిది కాదంటది, ఇందులో ఆయిల్ ఉంటుంది, లేకపోతే బయట ఫుడ్ తెప్పించుకోకంటది. సరే నువ్వేమైనా పెడతావా అంటే ఒక గడ్డి పెడుతుంది. ఓకే, ఇట్లా వాడికి పిచ్చెక్కేటట్టు చేస్తుంది. ఓకే, నార్మల్ టార్చర్ ఉండదు ఉషా గారు. ఈ టార్చర్ భరించలేక చాలామంది ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేక, వ్యాపారాలు సరిగ్గా చేసుకోలేక, అంటే బయట మైండ్ పనిచేయదు కదా. ఇప్పుడు ఇంటి నుంచి ఎలా వెళ్ళాలండి, కమ్మగా తిని ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆ రోజంతా ఏదైనా హ్యాపీగా పని చేసుకోవచ్చు. కష్టపడి మళ్ళీ ఇంటికి వస్తే ఎంతో అంత ఇంట్లోనే వేడిగా చేసి ఆయనకి ఇష్టం వచ్చిందో లేకపోతే ఆయనకి ఇష్టం లేకపోయినా ఏదైనా మంచి ఫుడ్ పెడితే వాడు తిని పడుకుంటాడు, రైట్. అట్లాంటి కండిషన్స్ వీళ్ళ ఇళ్లలో ఉండవు, 1% కూడా వీళ్ళ ఇళ్ళలో ఉండవు. ఓకే, పోనీ వీళ్ళు ఏమైనా వంటామని పెట్టుకుందామని చూస్తే నాకు వంటామ ఇష్టం లేదంటది. ఆమె ఎక్కడెక్కడ తిరిగి వస్తుంది, లేకపోతే ఆమె నేను శుభ్రంగా ఉంటాను, ఆమె శుభ్రంగా ఉండదు. ఇట్లాంటి పిచ్చేషాలు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి వంటామని కూడా మళ్ళీ వెంటనే వన్డేలో తీసేస్తుంది. ఓకే, నెక్స్ట్ అన్నిటికంటే ఎక్కువ ఈయన ఎక్కడైతే అలసిపోతాడంటే భర్త ఇవన్నీ భరిస్తాడండి, బయట తింటాడు ఎక్కడో. ఓకే, ఆ గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకుంటాడు, కడుపు పాడైపోయినా పర్లేదు, తింటాడు, ట్యాబ్లెట్లు వేసుకొని బతుకుతూ ఉంటాడు. కానీ ఈయన ఎక్కడ తట్టుకోలేని పరిస్థితి అవుతుందంటే హస్బెండ్ ఇక్కడ వరకు తీసుకుంటాడండి టార్చర్, సరే పోనీ అని. ఎప్పుడైతే ఈ టార్చర్ కాస్త హస్బెండ్ తల్లిని కూడా చూడొద్దంటదో, తల్లిని కలవకూడదని రూల్ పెడుతుందో, తండ్రితోటి కలవకూడదని రూల్ పెడుతుందో,
తోడబుట్టిన వాళ్ళతో మాట్లాడకూడదని రూల్ పెడుతుందో, వాళ్ళ ఇంట్లో పండగలు ఉన్నప్పుడు వెళ్ళకూడదని ఎప్పుడైతే రూల్, అంటే తమ్ముడు కానీ చెల్లి కానీ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్స్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అని రూల్ పెడుతుందో, ఇట్లాంటి రూల్స్ పెట్టినప్పుడు ఆ భర్త గుండె గాయానికి ఇరిగిపోద్ది. ఓకే, ఇట్లా 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 క్రాక్ వచ్చేస్తుంది గుండె. ఓకే, వచ్చేసి హీ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఓకే, సైకోసిస్ డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఇంకా హస్బెండ్ బయట కొలీగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తాం స్టార్ట్ అవుతుంది. ఆఫీసులో కూడా మీరు చూడండి, ఆఫీసులో కూడా కొంతమంది ఉన్నట్టు సైలెంట్ అయిపోతారు. వాళ్ళు జాబ్ బాగా చేయగలుగుతారు, దే ఆర్ ఎఫిషియెంట్, దే ఆర్ క్వాలిఫైడ్, ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఫైనాన్షియల్లీ స్ట్రాంగే ఉంటారు. కానీ ఉన్నట్టుండి ఆ మనిషి డిటీరేట్ అయిపోతూ ఉంటాడు, ఎవరితో మాట్లాడు, వాడు మదన పడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా అని అడిగితే చెప్పడు, ఏంట్రా అంటే చెప్పడు. ఎందుకంటే చెప్తే నలుగురు జోకులు వేసుకుంటారు వాడి మీద అని చెప్పడు. ఓకే, ఇట్లాంటివి ఎవరైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి కనిపెట్టాలి. ఎందుకంటే అట్లాంటి మనుషులు సడన్గా ఒకరోజు న్యూస్ వస్తుంది ఇంకా లేడు అని. ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఎవరైనా మంచి ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మేలు కోరి కానీ, లేకపోతే ఆఫీస్లో హెచ్ఆర్ కానివ్వండి, లేకపోతే ఎంతోమంది హ్యూమన్ రిసోర్స్లో ఇవాళ రేపు అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మన దగ్గర కూడా రూల్స్, చాలా మంచి రూల్స్ వచ్చాయి. దే ఆర్ అబ్జర్వింగ్ పీపుల్. ఎవరైనా డిప్రెషన్కి వెళ్తే కూడా ఇట్లా చేసుకొని వాళ్ళని కాపాడుకుంటాం తప్ప వేరే ఆప్షన్ లేదు. వీళ్ళైతే మారరు. ఈ ఏదైతే నేను క్యారెక్టర్ చెప్పానో వాళ్ళు లైఫ్ లాంగ్ మారరు. వాళ్ళు మాత్రం పుష్టిగా తింటారు. వీడికంటే 20 కిలోలు బాగానే పెరుగుతారు. కానీ వీడిని మాత్రం బక్కచిక్కిపోయేటట్టు చేసి, అంటే అది దట్ ఈస్ కాల్డ్ సమ్ సాడిస్టిక్ నేచర్. అంతేకాదు ఉషా గారు, తిను ఏం చేస్తుందంటే బేసిక్గా హస్బెండ్ ఎప్పుడైతే జాబ్కి వెళ్ళిపోతాడో, ఈమె ఏమీ చేయదని చెప్పాను కదా, ఈమెకి మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఏ డిగ్రీ ఉన్నా ఈమె ఏమీ పనులు చేయదు. ఈమె మాత్రం వెంటనే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. కారు ఉంటే కారు డ్రైవింగ్ నేర్చుకుంటుంది. శుభ్రంగా కారు ట్యాంక్ ఫుల్ కొట్టించుకొని బయట తిరుగుతుంది. పిల్లల మీద ఫోకస్ చేయదు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు కరెక్ట్ స్కూల్లో నుంచి చదువుతున్నారా, నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన దరిదాపులలో ఉండదు. ఈమె కిట్టి పార్టీలు, ఈమె చిన్నప్పుడు ఫ్రెండ్స్ గ్యాదరింగ్లు, ఇవన్నీ మాత్రం మిస్ కాకుండా వెళ్తుంటుంది. షీ విల్ హ్యావ్ ఎ ఫుల్ సైజ్ 70 mm ఎంటర్టైన్మెంట్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, ఆ ఎంటర్టైన్మెంట్ ఆమె తీసుకుంటూ హ్యాపీగా ఉంటుంది. బట్ మిగతా అది మాత్రం ఆమె అర్థం చేసుకుంది ఏంటంటే ఇదంతా కూడా షార్ట్ టర్మ్, టెంపరీ మాత్రమే. దీని తర్వాత ఆమె లైఫ్ కుప్పగోలిపోతున్నది అన్నది ఆమెకు అర్థం కాదు. అర్థమయ్యేసరికి ఆమె దాన్ని బాగు చేసుకునే స్థితిలో కూడా ఉండటం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు మారరు. నా ప్రకారం, నేను సైకాలజీ స్టూడెంట్ కూడా కాబట్టి మీకు చెప్తున్నాను, వీళ్ళు మారరు. యాజ్ ఏ లాయర్ నేను కేసులు చూస్తున్నా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు మారరు. భార్య బాధలు భరించలేక హస్బెండ్నే తన లైఫ్ ఎండ్ చేసుకునే పరిస్థితి ఈమె కలుగజేస్తుంది. అయితే మళ్ళీ భార్యే హస్బెండ్ని చంపే విధాంతాలు చూస్తున్నాం మనము ఈ మధ్యకాలంలో. అది ఎందుకు అవుతుంది ఇంకోలాగా అంటే, హస్బెండ్ ఎప్పుడైతే కంప్లీట్ అదర్ సైడ్ పర్వర్టెడ్ అయిపోయి ఉంటాడో, అంటే ఇలాంటి హస్బెండ్స్ మనం చూస్తూ ఉంటాం. ఓకే, మనం ఇక్కడ భార్య భర్త అని కాదండి, మంచి చెడు గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఎప్పుడైతే హస్బెండ్ కంటిన్యూగా ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ప్రతిరోజు మనం చాలామందిని చూస్తూ ఉంటాము. మనకి రెవెన్యూ వచ్చేదే గవర్నమెంట్కి, పుష్టి రెవెన్యూ వచ్చేదే మందు మీద, ఆల్కహాల్ మీద. అంటే ఇంత రెవెన్యూ వస్తుందంటే ఎంతమంది తాగుతున్నారు? సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకే, మందు తాగి ఆల్కహాల్కి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు తాగి వెళ్ళే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఓకే, రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 2:30 వరకు తాగి వెళ్ళే వాళ్ళు మళ్ళీ సేమ్ సైజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇంకా డబుల్ సైజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఓకే, అయితే ఇందులో నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. బార్ అండ్ రెస్టారెంట్లో తాగి వెళ్ళే వాళ్ళు ఒక టైపు, పబ్బుల్లో తాగి వెళ్ళే వాళ్ళు ఇంకొక టైపు. ఆల్ ఓవర్గా వీళ్ళందరూ తాగే ఇంటికి వెళ్తారు. ఓకే, తాగి ఇంటికి వెళ్ళి వీళ్ళకి బేసిక్గా తాగి బయట డ్యాన్సులు, లేకపోతే తాగి బయట ఫ్రెండ్స్ తోటి చెత్త కబుర్లు, ఆ మైండ్ నిండా నెగిటివిటీ తోటి నిండిపోయి తాగి వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి వీళ్ళు మైండ్లో ఏదో తినాలనుకుంటారు, ఇంటికి వెళ్తారు. అది ఆ టైంకి ఆబ్వియస్గా వీడి మైండ్లో ఏముందో ఆమెకి ఏం తెలుస్తుంది పాపం. ఏ అర్ధరాత్రిలో 2కి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ 2కి లేచి వంటలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కింద కమెంట్స్ పెట్టండి, ఎవరెవరైతే 2కి లేచి వంటలు చేస్తున్నారు తాగొచ్చిన వాళ్ళకి. 2:30కి లేచి హస్బెండ్ తాగొచ్చిన తర్వాత ఆమె ఎంతో పొద్దున్న జాబ్ చేసి, ఈ దీంట్లో ఆ వైఫ్ జాబ్ చేయాల్సిందే. ఎందుకంటే వీడికి తాగుతానికే డబ్బులు సరిపోవు.
ఓకే. ఇల్లు నడిపేది వైఫే ఇందులో. ఓకే. 2కి వస్తాడండి తాగి 2, 3కి. ఆ టైంలో లేసి తలుపు తీసి నవ్వుతూ ఉండాలి మళ్ళీ. ఫేస్ సీరియస్ అవుతే ప్రాబ్లమ్ అవుద్ది మళ్ళీ. నవ్వుతూ తలుపు తీసి ఏది నేను చెప్పేది అర్ధరాత్రి 2:30కి నవ్వుతూ తలుపు తీయాలి. కిచెన్‌లోకెళ్ళి ఆయనకి ఏది ఆయన మైండ్‌లో ఉందో ఈమె గెస్ చేసి ఈమె అదృష్టం బావుంటే వాడి మైండ్‌లో ఉంది చేసి పెట్టాలి. ఈమె అదృష్టం బాలేదనుకోండి ఆమె చేసింది వీడికి నచ్చకపోతే రాత్రి 3కి కొడతాడు. ఆ సౌండ్‌కి పిల్లలు లెగుస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు లెగుస్తారు. పక్కింట్లో వాళ్ళకి, వెనకింట్లో వాళ్ళకి ఆల్రెడీ ఇవి అలవాటే. వాళ్ళు కిటికీలు వేసుకొని మళ్ళీ పడుకుంటారు. ఓకే. ఇట్లాంటి టార్చర్ పెట్టే హస్బెండ్స్ దయచేసి మారండి అని మొత్తుకుంటున్నాం కానీ అదే సైకాలజిస్ట్ కానీ యాజ్ ఎ లాయర్ కానివ్వండి వాళ్ళు మారలేక వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు మళ్ళీ. ఎలాగో నేను మీకు చెప్తా ఇది క్లియర్గా. ఓకే. ఫస్ట్ రాత్రి పరిస్థితి ఇలా అవుద్ది. తెల్లారి వీళ్ళు లెగుస్తారు. పాపం ఈమె జాబ్కి ఈమె వెళ్ళిపోవాలి. ఓకే. పిల్లలు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. వీడు 11:30కో 12కో వీడు లెగుస్తాడు. లేచి వాడు ఏదో జాబో ఏదైనా తగలడితే వెళ్తాడు. అక్కడ మళ్ళీ తిట్లు తింటాడు. ఒకవేళ తిట్లు తినకపోయినా అక్కడ ఆడేం జాబ్ చేసే పరిస్థితులు ఉంటాడు. రాత్రి అంతా తాగుంటాడు. తల పట్టుకొని కూర్చుంటాడు. ఆడు చేసే పనికి ఆడికి జీతం ఇస్తామే ఎక్కువ. ఆడిని ఎప్పుడు తీసేయాలని ఆఫీస్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఓకే. వీడు మళ్ళీ ఏం చేస్తాడు ఎక్కడో అక్కడ అప్పు చేయాలి. ఎందుకు మళ్ళీ తాగాలి. మళ్ళీ తాగాలి. తాగే టైం అవుతుంది. వీళ్ళ రొటీన్ లైఫ్ నేను చెప్తున్నా మీకు. మళ్ళీ తాగే టైం అవుతుంది. 3:30 కల్లా మళ్ళీ ఎక్కడో అక్కడ అప్పు చేయాలి. మళ్ళీ వెళ్ళి తాగాలి. ఓకే. ఇట్లాంటి వాళ్ళతోటి వైఫ్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. వీళ్ళు కంప్లీట్లీ రెస్ట్లెస్ అయిపోతారు పాపం వైఫ్స్. ఇందులో రెస్ట్లెస్ అయ్యి ఏం చేయాలో తెలియక అలా బతుకుతూ ఉంటారు. వీడు ఎప్పుడు మారతాడా సస్తాడా అని. వీడు తావడు. కొంతమంది లివర్లు స్ట్రాంగ్ ఉంటాయి. వీళ్ళు చచ్చే వరకు వాళ్ళు తావరు. ఓకే. వీళ్ళు తాగుతూనే ఉంటారు. వీళ్ళు మారరు. ఈ తాగి తాగి బయట అప్పులు చేసి 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 డబ్బులన్నీ అయిపోతాయి వీడి దగ్గర. జాబులు పోతాయి. బిజినెస్లు ఉంటే షట్టర్ క్లోజ్ అవుతాయి. అంతే కదా. పొద్దునుంచి రాత్రి కష్టపడితేనే బిజినెస్లు అవ్వు. అలాంటిది వీడు తాగితే వీడి జాబ్ ఏముంటుంది, వీడి బిజినెస్ ఏముంటుంది, అన్నీ క్లోజ్ అయ్యి ఇంట్లో కూర్చుంటాడు. ఈమె ఎప్పుడు వస్తుందా ఆఫీస్ నుంచి అని ఎదురు చూస్తూ ఉంటాడు. రాగానే ఎంత డబ్బులు ఉన్నాయో తీసుకోవాలి, వెళ్ళి తాగాలి. ఇది నేను చెప్పేది రూరల్లో కాదండి, అర్బన్లో కూడా అయ్యే విషయాలు ఇవన్నీ. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి డిస్కషన్స్. అయితే వీడు డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఆమె ఇనిషియల్ డేస్లో డబ్బులు ఇస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఆమె దగ్గర కూడా డబ్బులు ఆమె కూడా ఫ్రెండ్స్ దగ్గర అక్కడ అప్పులు చేపిస్తాడు వీడు. వాళ్ళని అడుగు వీడే ఇస్తాడు. ఎవరిని అడగాలో కూడా ఐడియా వీడే ఇచ్చి ఆమె దగ్గర ఫస్ట్ బ్యాంక్స్ నుంచి రావాల్సిన లోన్లన్నీ తీసుకుంటాడు. ఏ బ్యాంక్ నుంచి ఎంతెంత లోన్ రావాలో ఈమెకి అన్నీ ఈమెతోనే అప్లై చేయించి ఆ లోన్స్ తీసుకుంటాడు. ఎందుకు 2 ఉంటాయి ఇక్కడ. ఒకటి వీడికి డబ్బులు కావాలి, ఇంకోటి ఈమె పేరు మీద లోన్ ఉంటే ఈమె జాబ్ మాందు. ఓకే. ఇది చేసుకొని ఆ డబ్బులు స్వాహా చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లో ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మమ్మని చెప్పి అత్త మామకి పోరు పెడతాడు. ఈమెను వాళ్ళ ఇంటికి కొట్టి పంపిస్తాడు. మళ్ళీ తొందరగా రావాలి, ఎక్కువసేపు ఉండకూడదు. గంట సేపులో ఆడికి మళ్ళీ ఈ క్యాంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఓకే. వెళ్ళాలి, అడిగి మళ్ళీ గంటలో వెనక్కి రావాలి. రిజల్ట్ పాజిటివా నెగిటివా వీడు తెలుసుకోవాలి. నెగిటివ్ అయితే కొట్టాలి, పాజిటివ్ అయితే ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ 2 రోజులు మళ్ళీ కొట్టాలి. ఓకే. సో ఇట్లా చాలా చిత్రహింసపడే భార్యలు కొన్ని లక్షల్లో కోట్లల్లో కూడా ఉండొచ్చు. సో వీళ్ళ వల్ల నెక్స్ట్ ఏమవుద్దంటే ఇంట్లో ఆ పిల్లలు భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు సైకలాజికల్లీ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. పిల్లలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి మా ఆఫీస్లో. నా ముందు క్లోజ్డ్ క్యాబిన్లో నేను కౌన్సిలింగ్ తీసుకునేటప్పుడు పేరెంట్స్ ఇద్దరిని బయటకు పంపించి పిల్లల్ని కూర్చొని నేను మాట్లాడతాను. మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఇదే ఇన్సిడెంట్ చూస్తే తాగి కొడతాడు సార్ మా అమ్మని అని చెప్పి ఆ పాప ఏడ్చేసింది. ఆ అమ్మాయికి మళ్ళీ ధైర్యం చెప్పి 10th క్లాస్ చదువుతున్నావు నువ్వు, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడు నీకు జాబ్ వస్తుంది, భయపడకమ్మా అని చెప్పి ధైర్యం చెప్పి పంపిస్తాం జరిగింది. ఓకే. ఇట్లా పిల్లలు మానసికంగా చాలా వేదనకు గురవుతారు. అయితే ఈ పడే భార్యలు పడుతూ ఉంటారండి. ఏ స్టేజ్కి వెళ్ళిపోతాడంటే హస్బెండ్ ఎవరితో పడితే వాళ్ళతో అక్రమ సంబంధం అంటగట్టేస్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా సొంత తోడబుట్టులతో కూడా, సొంత అన్నదమ్ములతో కూడా బైక్ మీద వెళ్తే లేకపోతే కారులో వెళ్ళినా సొంత అన్న లేదా సొంత తమ్ముడితో కూడా అక్రమ సంబంధం అంటకట్టి టార్చర్ పెట్టే ఎదవలు మన దగ్గర చాలామంది ఉన్నారని చెప్తంలో 1% కూడా డౌట్ లేకుండా చెప్తున్నాను మీకు. ఓకే. అనుమానాలు, డబ్బు ఇవ్వకపోతాము, సరిగ్గా చూసుకోకపోతాము, కరెంటు బిల్లులు కూడా కట్టకపోతాము, ఆఖరికి నార్మల్ కూరగాయలు కూడా తెచ్చే పొజిషన్కి వెళ్ళకుండా ఈమె కష్టపడి తెచ్చే డబ్బే తినకుండా ఊరంతా అప్పులు చేపిస్తాము. ఆ ఫ్యామిలీ ఒక అంధకారంలోకి వచ్చేస్తుంది.
వైఫ్ ఎలాగో డిప్రెషన్కి వెళ్ళిపోద్ది వీడి వల్ల, పిల్లలు పసిపిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ఎటు కాకుండా అర్థం కాని జీవితానికి వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎటైనా దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తారు. స్కూల్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఎవరు ఎక్కడికి పారిపోలేరు. లేకపోతే భార్యలు పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల భవిష్యత్తు పాడవద్దని ఎక్కడికి పారిపోలేని భార్యలు లాస్ట్‌లో ఏం చేస్తారంటే చాలా కొంతమంది వీడు చస్తే బాగుండు అన్నట్టు వాళ్ళు అంటే సరెండర్ అవుతానికి కూడా రెడీ అయ్యి చంపేసే కేసెస్ చూశాను నేను. చంపేసి నేనే చంపాను అని సరెండర్ అయ్యే కేసెస్ కూడా నేను చూస్తాం జరిగింది. ఓకే. ఇది తాగుబోతు భర్తలని కాదు. తాగుడుకి కూడా ఒక లిమిట్ ఉండాలి. ఇది మనం ఇవాళ డిస్కస్ చేసుకునేది ఏంటంటే సోషల్ డ్రింకింగ్ ఓకే. ఆర్ ఎక్సెసివ్ డ్రింకింగ్ ఈజ్ ఓకే యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బింగ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. బట్ పచ్చి తాగుబోతులైపోయి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని కట్టుకున్న భార్య, మీకు పుట్టిన పిల్లలు సర్వనాశనం చేసే రైట్ మీకు ఎవరికీ లేదు అని నేను చెప్తున్నాను. ఇంతటితో ఆపకుండా వీళ్ళు ఏ స్టేజ్‌కి దిగజారుతారంటే ఇంట్లో బంగారం, వెండి అన్నది స్టోరీయే ఉండదు. ఎప్పుడో అమ్మేస్తుంటారు వీళ్ళు స్టార్టింగ్ స్టేజెస్‌లోనే. లాస్ట్‌లో ఇంట్లో ఉన్న స్టీల్ బొచ్చులు కూడా వీళ్ళు వదలరు. వీలైతే మాక్సిమం ఇంట్లో ఉన్న సామాన్లు ఓఎల్ఎక్స్‌లో పెడతారు. ఇంతకుముందు ఎక్కడికెళ్ళి అమ్మాలా అని ఆలోచన ఉండేది. లాస్ట్ అంటే తాగుడుకి అంత బానిస అయిపోతారండి. ఎంత బానిస అయిపోతారంటే తాగుడికి ఆ ఫ్రిడ్జో లేకపోతే మంచమో ఏది ఉంటే అది ఓఎల్ఎక్స్‌లో పెట్టి ఈ వైఫ్ ఉద్యోగం నుంచి వచ్చే లోపు ఇవి కూడా అమ్మేస్తారండి. నేను ఇంకా మీకు ఒకటి చెప్తున్నాను. చెప్పకూడదు కానీ మనం ఇంత సీరియస్ అవేర్‌నెస్ అండ్ డిస్కషన్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది కూడా చూసిన వాళ్ళు కింద కమెంట్స్ పెట్టాలి. నేను పర్సనల్‌గా నా దగ్గరికి వచ్చిన కేసెస్‌లో భార్యని లేకపోతే ఎదుగొచ్చిన పిల్లలుంటే వ్యభిచారానికి కూడా వెళ్ళమని చెప్పి నాకు డబ్బులు కావాలి అని పంపించే ఎదవలు చాలామంది ఉన్నారు. ఓకే. సో ఇట్లాంటివి మీరు సీరియస్‌గా ఎవరైతే అనుభవిస్తున్నారో కమెంట్స్ పెట్టండి. వాళ్ళకి కఠినమైన శిక్షలు మన దగ్గర ఉన్నాయి. పిటా యాక్ట్ కింద వాళ్ళని ఇమ్మీడియట్‌గా మనం జైలుకి పంపించేయచ్చు. అండ్ మీకు అందరినీ మంచి షెల్టర్‌కి పంపించి మీకు మంచి లైఫ్ చూపించచ్చు. ఇట్లా ఉన్నారండి. ఇట్లా ఉన్నారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో ప్రతిరోజు నాకు వచ్చే కేసెస్ మీరు ఒక వేదిక ఇచ్చారు ఉషా గారు. ఈ వేదిక ప్లస్ మీరు తీసే టాపిక్స్ కూడా చాలా టచీగా ఉన్నాయి. 100 కమెంట్స్ వితిన్ 10 మినిట్స్ వచ్చాయి మొన్న. ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే మీరు ఆలోచన ఎంతమంది రీచ్ అవుతున్నారో మన టాపిక్స్‌కి ఉషా గారు. అసలు అన్నిటికంటే ప్రథమమైన కారణము వీళ్ళ అస్త్రము ఏంటి అంటే వీడు ఇంకా కొట్టే పరిస్థితిలో కూడా ఉండడు. వీడు కొట్టే బలం కూడా వీడికి ఉండదు. తాగి లివర్, కిడ్నీలు అన్నీ ఎండిపోయి ఉంటాయి. వీళ్ళు లేసి ఎవరినైనా ఇంట్లో అంటే కొట్టి అలసిపోయి ఉంటాడు. ఇంకా ఆడి బాడీ సహకరించదు కొడతానికి కూడా. ఎందుకంటే ఆడు ఇంక లేస్తే పడిపోయే స్టేజ్లో ఉంటాడు. కానీ పాక్కుంటూ తాగుతానికి వెళ్తాడు బయటికి. ఓకే. ఆ స్టేజ్లో ఏం చేస్తాడంటే వీడికి అస్త్రం ఏంటి? నోరు. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. తెలుగులో ఉన్న బూతులు ఒక్కటి కూడా వదలకుండా కంటిన్యూస్గా మంత్రాలు చెప్పినట్టు చెప్పి వాళ్ళని చిత్రహింస, ఇంకా మానసికంగా వాళ్ళని చిత్రహింస పెట్టి వాళ్ళే వీడు చచ్చిపోయే ముందు వాళ్ళు చచ్చిపోవాలి అన్న కోరికతోటి అంటే వీడు చచ్చిపోతే అని మళ్ళీ ఇంకోటి కూడా అండి వాళ్ళని తిడతాడు కూడా వీడు. నేను పోతానని ఆడికి తెలుసు. నేను పోతాను, నువ్వు ఎవరితోనో తిరుగుతావు. వీడు పోతాడు, ఆడికి తెలుసు నేను పోతున్నా, నువ్వు ఎవరితో తిరుగుతావు అని చెప్పి మళ్ళీ అదో టార్చర్. మన సుమన్ టీవీకి వచ్చిందండి కాల్. ఓకే. నా వీడియో చూసి నాకు కాల్ చేశారు ఇదే రీజన్ మీద. తను ఫోన్లో మాట్లాడటానికి కూడా రెడీ ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం అది చేద్దాము. తను మన వీడియోస్ చూసి ఫోన్ చేస్తారు. ఇదే రీజన్. వాడు తాగి ఆడు పోతానికి మంచం ఎక్కేసాడు. కానీ ఆడు పోతూ కూడా తిడుతున్నాడు, నువ్వెవరితో తిరుగుతావు. అది ఆ వీడియో ఆమె కాల్ చేసినప్పుడు చాలా బాధపడుతూ మాట్లాడింది ఆమె పాపం. బట్ అది మనం వీడియో ప్లే చేద్దాం అది తప్పకుండా. సో ఇట్లా చిత్రహింసలు అనుభవించే భార్యలకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు కమెంట్స్ పెట్టండి కింద. దీనికి ఒక రివల్యూషన్ తెద్దాము. దీనికి ఒక వేదిక సుమన్ టీవీ ద్వారా మనం క్రియేట్ చేద్దాం. మేము కమర్షియల్ యాంగిల్లో చూడట్లేదు ఇది అని మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నాం. దీనికి ఒక వేదిక క్రియేట్ చేద్దాం. చాలామంది బీదవాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇది ఎలా రీచ్ అవ్వాలి, మేము లాయర్లని ఫీజెస్ అవి మేము ఇవ్వగలుగుతామా, మా జోబులో ₹1 కూడా లేదే అని బాధపడే వాళ్ళకి కూడా నేను మీకు వచ్చిన లాంగ్వేజ్లో రాని లాంగ్వేజ్లో మీరు కమెంట్స్ పెట్టండి, మేము అర్థం చేసుకొని ఒక వేదిక మీకు క్రియేట్ చేస్తాం. ఈ తాగుడికి బానిస ఈ చిత్రహింస పెట్టే మొగుళ్ళు నేను చూశాను వరంగల్లో ఒక కేసు. ఓకే. ఒక 10 ఎకరాలు దాని వాల్యూ 20 కోట్లకే ఎంతకో ఉందండి. ఓకే. ఈ తాగుడికి బానిస అయ్యి పిల్లలకి ఎవరికి చెప్పకుండా, అన్నదమ్ములకి ఎవరికి చెప్పకుండా
ఆ పేపర్లన్నీ ఒరిజినల్ పేపర్లు అవన్నీ తీసుకెళ్ళి 20 కోట్ల ఆస్తి మీరు చెప్తే నమ్మరు, అత్యశక్తి అనుకుంటారు. 3-4 లక్షలు తీసుకొని ఆ పేపర్లు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అర్థమైందండి మీకు? ఇది నేను మీకు ఓన్లీ ఒక్క ఎగ్జాంపులే చెప్పానండి. వీడియో చూసేవాళ్ళు ఇలా తాగడికి బానిసైన వాళ్ళు, కంప్లీట్గా అడిక్షన్ అయిన వాళ్ళు, వాళ్ళ ఆస్తులు కోట్లలో ఆస్తులు ఈ రూపాయలు వేలకి అమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళు కింద కమెంట్స్ చేయండి. నేను చెప్తాను మీకు ఎంత అవేర్నెస్ వస్తుందో క్రియేట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఇలా మత్తులో తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది ఇట్లా మత్తులో ఉండే క్యాండిడేట్ల గురించి ఎతుకుతూ ఉంటారు మార్కెట్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టైంలో ఆ పేపర్లు తీసేసుకొని దాంతో వ్యాపారం చేయాలని చూస్తారు. ఓకే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేను ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తాను, మీరు కమెంట్స్ పాస్ చేయండి. ఒకటే ఇంకోటి, ఇదొక్కటే కాకుండా వీళ్ళు ఇంకా ఏ స్థాయికి దిగజారుతారంటే వీళ్ళే, అంటే ఈ ఒంట్లో బాగున్నప్పుడు నేను చెప్తున్నా, మొత్తం లివర్లు కిడ్నీలు పోయిన తర్వాత సంగతి కాదు. ఎప్పుడైతే వీళ్ళు కొంచెం యాక్టివ్గానే ఉంటారో వీళ్ళు తాగేసి బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంటికి వచ్చి, ఎందుకంటే వీడు అదే లైన్లో ఉంటాడు కాబట్టి ఇంటికి వచ్చి భార్యను అదే లైన్లో చూసి, ఆ భార్య ఎంత పతివ్రత అయినా కూడా వీడు ఆ భార్యను అదే లైన్లో చూసి టార్చర్ పెట్టి అనుమానాలు పెట్టి రోజు కొడుతూ ఉంటాడు. కొంతమంది అయితే ఇంక లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే స్క్రీన్లు ప్లే చేసి, ఓకే, అబ్సీన్ మూవీస్ ప్లే చేసి దే వాంట్ దెమ్ టు బిహేవ్ ఇన్ ద సేమ్ మేనర్. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, అంత స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళని మరి చంపక ఏం చేస్తారండి వీళ్ళు? ఓకే, చంపి వీళ్ళు సరెండర్ అయిపోయిన కేసులు కోకొల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు పాపం చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్కి వెళ్ళి, కానీ మళ్ళీ కొన్ని ఇష్యూస్లో ఎట్లా అవుతుందంటే భర్త మరీ టార్చర్ పెట్టి క్షమాభిక్ష మీద బయటకు వచ్చినాయి కొన్ని కేసెస్ కూడా నేను చూశాను. ఉషా గారు, ఇవన్నీ మనం ఇవాళ మాట్లాడుకున్నాము, ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి. ఇవన్నీ మనము ఇట్లాంటి వాళ్ళని సమాజంలో ఉండటం చాలా బాధాకరమైన విషయం. వీటిని మాట్లాడాలన్నా కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ ఎవరైతే చూస్తున్నారో వీటిని భరిస్తూ భరిస్తూ లైఫ్ లాంగ్ అలాగే ఉండక్కర్లేదు అని చెప్తానికే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. అదే కాకుండా ఇంకొన్ని విషయాలు